ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-22 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నువ్వు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడి పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫీసునుకు పంపితిని. నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములు తీసుకొని రమ్ము. అలెక్సేంద్రు అనే కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నువ్వును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరునూ నా పక్షం నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తం ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్టు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రిస్కిల్లకును ఆకులకును ఒనేసిఫర్ ఇంటి వారికి నా వందనాలు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. త్రోఫియు రోగి అయినందున అతని మిలితిలో విడిచి వచ్చి తిని. శీతాకాలపు రాక మునుపు నువ్వు వచ్చుటకు ప్రయత్నం చేయుము. యూబాలు, పుదే, లిను, క్లౌదియా సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక కూడాను చెరసాలలో నుంచే రాశారన్న విషయం మనందరికీ తెలుసు. పౌలు గారు తన జీవిత చివరి దశలో ఉన్నారు. తిమోతి గారికి చివరి ఆత్మీయ సలహాలు ఇస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించమని, కష్టాన్ని సహనాన్ని చూపించమని, విశ్వాస ప్రయాణాన్ని ముగించడం గురించి చెప్తున్నారు. పౌలు దేవుని మరియు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట తిమోతి గారిని గంభీరంగా ఆజ్ఞాపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన వారిని, మరణించిన వారిని తీర్పు చేయబోతున్నారని జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ప్రకటించు, సమయంలో అయినా అసమయంలో అయినా సిద్ధంగా ఉండు. దేవుని సత్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అందరినీ ప్రజలు వినాలనుకున్న మాటలు మాత్రమే కాదు, వారికి సత్యాన్ని ప్రేమతో చెప్పాలి, తప్పులను సరిదిద్దాలి, ప్రోత్సహించాలి, ఓర్పుతో బోధించాలి. చివరి కాలాల్లో చాలామంది సత్యబోధన సహించరు. తమ కోరికలకు సరిపోయే బోధనలు వెతుక్కుంటా ఉంటారని కూడా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. మనం మన ఇష్టాలకు అనుగుణ దేవుని వాక్యాన్ని మార్చకూడదని, నిజమైన విశ్వాసం సత్యం పైన ఆధారపడాలని తిమోతి గారికి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి బాధలను సహిస్తా సువార్త సేవ చేయాలని పౌలు గారు చెప్తున్నారు. చాలామంది దేవుని సేవలో సౌకర్యం ఉంటేనే చేస్తామనే రకంగా తయారవుతున్నారు ఈ దినాల్లో. కానీ సౌకర్యం కంటే విశ్వాసం ముఖ్యమైనదన్న విషయం జ్ఞాపకం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు గారు తన జీవితాన్ని ముగింపు వైపు చూస్తున్నారు. నేను బలిగా పోటీకి సిద్ధంగా ఉన్నాను. పౌలు గారు తన జీవితం దేవునికి అర్పించిన బలిగా భావిస్తున్నాడు. మంచి పోరాటం పోరాడా, నా పందెం ముగించా, విశ్వాసాన్ని కాపాడుకున్నా. క్రైస్తవ జీవితం ఒక ఆత్మీయ పోరాటం. కష్టాలు వచ్చిన విశ్వాసాన్ని వదలకూడదు. చివరి వరకు దేవునిపై నమ్మకంగా ఉండాలి. ప్రభువు తనకు నీతి కిరీటాన్ని సిద్ధం చేశారని ఎంత చక్కగా పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూడండి. మన విజయాన్ని మనుషులు గుర్తించకపోయినా దేవుడు మన విశ్వాసాన్ని చూస్తారు. పౌలు గారు ఒంటరితనము మరియు దేవుని సహాయం కొరకు వేడుకున్నారు. కొంతమంది పౌలుని విడిచిపోయారు, కానీ లూకా మాత్రం అతనితోనే ఉన్నారు. మనుషులు మనల్ని విడిచిపోయినా దేవుడు మనతో ఉంటారు. దేవుని సేవలో ఒంటరితనం వచ్చినా నిరాశ చెందకూడదు. పౌలు గారు తన వస్త్రము మరియు గ్రంథపు చర్మ కాగితాలు తీసుకొని రమ్మని అడుగుతున్నారు. చివరి దినాల్లో కూడా
ఎంతమంది తనని విడిచి లోకంలోకి వెళ్ళిపోయినప్పటికీ గూడా, దేవుని వాక్యాన్ని పౌలు గారు చివరి వరకు విలువిచ్చారనమాట. అంటే ఎవరు తనకు తోడుగా నిలబడలేదు. కానీ ప్రభువు తన పక్కన నిలబడి తనను బలపరిచాడని తెలియపరుస్తూ, ఆ యొక్క చూడండి అంత బాధలు, అంత ఇబ్బందుల్లో గూడా ఆ చర్మపు కాగితాలు, అవి పుస్తకాలు తీసుకురమ్మంటున్నారండి. అవి రాయటానికి, పత్రికలు రాయటానికి. ప్రభువు తనను ప్రతి చెడు పని నుండి రక్షించి తన రాజ్యంలో చేరుతాడని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రపంచం మనల్ని విడిచిన దేవుని సన్నిధికి మనకు బలాన్నిస్తుంది. ఆ దినాల్లో అక్కడ ఒక వ్యక్తి గురించి అలెగ్జాండర్ అనే కంచెరవాడు అంటే చాలా కీడు చేశారంట. అయినా ప్రభువు అతని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు జాగ్రత్తగుండు అలాంటి వాళ్ళతోటి. అయితే నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు నా పక్షం ఎవ్వరు నిలబడలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక అంటున్నారు. చూడండి పౌలు గారు ఎంతగా దేవుని ప్రేమను చూపిస్తున్నారు. వాళ్ళందరూ నన్ను ఎదిరించి నాకు ఘోరంగా నాతోటి పోట్లాడినప్పటికీ వాళ్ళకి ఎటువంటి నేరంగా రాకూడదదని చెప్తున్నారు. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తం ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు. హల్లెలూయా! ఆయన బలపరిచాడు కాబట్టి నేను సింహపు నోట్లలో నుండి అంటే సింహాల్లాంటి మనుషుల నోట్లో నుండి తప్పింపబడ్డానని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా! చివరగా పౌలు గారు తన సహోదరులు శుభాకాంక్షలు పంపి, తిమోతి గారికి ప్రభు కృప ఉండాలని ప్రార్థిస్తున్నారు. ప్రభు ఆత్మ నీ ఆత్మకు తోడై ఉంటుంది. కృప నీతో ఉంటుంది అని పౌలు గారు దేవుని కృప విశ్వాస జీవితానికి ఆధారం గనక, ఆ కృప ఎప్పుడూ నీకు ధైర్యంగా ఇస్తుందని చెప్పి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించు. కష్టాలొచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. మనుషుల సహాయం తగ్గిన దేవుని సహాయం ఎప్పుడుంటది. జీవితం చివరి వరకు దేవునిపై నమ్మకం పెట్టుకొని సేవకులకు ప్రతిఫలం దేవుడిస్తాడని గుర్తుపెట్టుకొని నువ్వు మంచి పోరాటం పోరాడు అని చెప్పి ఎంతో తన పోరాటాన్ని తన విశ్వాస జీవితాన్ని గురించి చెబుతూ తిమోతి గారిని బలపరుస్తూ ఈ యొక్క పత్రిక ఎంత అద్భుతమైనటువంటి ముగింపు ముగించారు. మంచి పోరాటం పోరాడి తిని నా పందెం ముగించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇంత మాటలు, ఇంత గొప్ప మాటలు మనం చెప్పగలిగే వారిగా మన పోరాటం ఉంటుందా? మన పందెం సరిగ్గా ముగించగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ, కష్టాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటూ, విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.